ఖాళీగా ఉన్న చోట మేమిద్దరం కూర్చున్నాం. మీరు బ్రాహ్మణులు కదా అన్నాడు మీనన్. వాడెలా తెలుసుకున్నాడా అని అనుకుంటూ ఉంటే, మీరు శాకాహారి కదా అందుకడిగాను. నా సమాధానం వినకుండానే మా వెనుక నిలబడ్డ నౌకరుతో నాకు శాకాహారం తనకు మామూలువీమని చెప్పాడు. అతడు వెంటనే నాకో పళ్ళెం నిండా చక్కటి జావలాటి పదార్థం, పాలు, పంచదార, రొట్టె, వెన్న వగైరాలు అమర్చాడు. మీనన్కు మరొకటేదో పెట్టాడు. ఒక్క క్షణం అటువంటి వస్తువులు తినేవాడి పక్కన కూచొని ఆ వాసన భరిస్తూ నేను భోజనం చేయవలసి వచ్చిందే అని అదోలా అనిపించింది. ఈ సంగతి మా అమ్మకి మా నాన్నకి తెలిస్తే వాళ్ళేమంటారా అని ఆలోచిస్తూ ఉండగా మీనన్ వెంటనే కానివ్వండి, త్వరగా బయటకు పోదాం అని హెచ్చరించాడు. మేము ఉభయులము మా పలహారం ముగించి బయటపడ్డాం. వీధిలో అడుగు పెట్టడంతోటే అప్పటికి 10 గంటలైనా కాకపోయినా వీధి నిండా గబగబా నడిచి వెళ్లే జనం, గుర్రపు బళ్ళు, మోటార్ కారులు, ట్రాంక్ కారులు కనబడ్డాయి. ఎంతో సందడి హడావిడిని. ఇక్కడ రోడ్లు మామూలుగా చదునుగా కాకుండా ఇటుకల లాంటి రాళ్లతో తాపటం చేయబడి ఉన్నాయి. అందుచేత బండి, గుర్రాల డెక్కల చప్పుళ్ళు, ట్రాంక్ కారుల చప్పుళ్ళు విశేషంగా చెవులు తడికలు కట్టేటట్లు వినిపించినాయి. నా స్నేహితుడు నా కేసు చూసి నా ఊహ గ్రహించినట్లు 2-3 రోజులుంటే ఈ ధ్వనికి మీరు అలవాటు పడతారులేండి అన్నాడు నెమ్మదిగా. ఓ ట్రాము దగ్గరికి తీసుకెళ్లి ఎక్కించాడు. అక్కడ్నుంచి లండన్ నగరం సందర్శన ప్రారంభించాం. ఎటు చూసినా 4 అంతస్తులకు తక్కువ లేని మేడలు, వాటన్నింటికీ వీధివైపు కిటికీలు, పెద్ద పెద్ద అద్దాల తలుపులు, వాటి వెనుక తెరలు, అందులోంచి తొంగి చూసే జనము, కింది భాగాల్లో చాలా వరకు పెద్ద పెద్ద దుకాణాలు, రోడ్డు కిరువైపులా ఉన్న చప్టాల మీద గబగబా నడిచి వెళ్లే స్త్రీ పురుష సందోహం చూస్తుంటే అదో తమాషాగా ఉంది. ఆడ మగ అందరూ కూడా కాళ్లకు బూట్లు తొడుక్కునేవాళ్లే. అందరికీ ఒకటే హడావిడి. తెల్లవారేసరికి ఇన్ని వేల జనం ఇంత హడావిడిగా ఎక్కడికి పోతుంటారా అనుకుంటూ కూచున్నాను. పక్కనున్న స్నేహితుడు ఏవేవో చెప్తూనే ఉన్నాడు. కొన్ని తలకు తగులుతున్నాయి, కొన్ని తగలడం లేదు. ఇంతలో ఊరి మధ్య నుంచి ప్రవహిస్తున్న నది, దానిమీద వంతెన కనబడ్డాయి. చూడు చూడు, ఇదే థేమ్స్ నది అన్నాడు నా స్నేహితుడు. ఈ వంతెనే వాటర్లూ బ్రిడ్జ్ అన్నాడు. చాలా చరిత్ర ప్రసిద్ధమైంది. ఆ పక్కనున్నవి చిత్రంగా కనపడ్డా పెద్ద భవనం పార్లమెంటు హౌస్ అన్నాడు. ట్రాములో కూర్చొని చూసినా ఎంతో బ్రహ్మాండంగా కనపడ్డది. నది మన గోదావరిలా పెద్దది కాకపోయినా ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ నది ముఖంలో నుంచి ప్రపంచవ్యాప్తంగా, అందులో ముఖ్యంగా మన దేశానికి, మన నిత్యావసరానికి సమస్త సామాగ్రి ఎగుమతి అవుతూ ఉంటుందని నా మిత్రుడు చెప్పుకుపోతున్నాడు. ఈ నది, నదిలో ఓడలు, పక్కనున్న పార్లమెంటు హౌజును ఇవన్నీ చిన్నప్పుడు జాగ్రఫీలో చూసిన బొమ్మల్లాగానే ఉన్నాయి. ఏమీ తేడా లేదు. అతను చెప్పకపోతే నేనే అడిగేవాడిని, ఇది పార్లమెంటు కదా అని. ఇంకా అతనేదో చెప్పుకుపోతున్నాడు. నా ఊహ ఎక్కడికో పోయింది. వర్తమానం దాటి వెనకడికెక్కడికో, ఏ కాలానికో. ఇవన్నీ నేనిదివరకు చూశానే, నేనిక్కడ చాలాసార్లు తిరిగాననే భావం కలిగింది. ఇలాగనే ఫ్రాన్స్లో కూడా ఒక్కసారి ఆ ఊహ వచ్చింది. మా మిత్రుడు చెప్తున్నది వినపట్టం లేదు. నా స్మృతి గతంలోకి ఎక్కడికో పోయింది. నేను నిజంగా ఎప్పుడైనా పూర్వజన్మలో ఇక్కడికొచ్చానా అనిపించింది కూడాను. నా స్నేహితుడు తను చెప్పేది నేను వినడం లేదని తెలుసుకుని కాబోలు నా భుజం మీద చేయి వేసి, ఏమండి, నిద్రపోతున్నారా? ఏవైనా కలలు కంటున్నారా అన్నాడు నవ్వుతూ. కలలేనండి, మేలుకొని ఉండగానే నా ఊహ దేశము కాలము దాటి ఎక్కడికో తీసుకుపోతుంది. నేనిదివరకు వీటన్నింటినీ చూసిన భావన కలుగుతోంది. చాలా చిత్రంగా ఉంది అన్నాను. నా మిత్రుడు ఒక్కసారి నా ముఖం కేసి దీర్ఘంగా చూసి 2 నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేదు. ఇలా సుమారు 1 గంట వరకు ట్రామ్లో కూర్చొని ఎన్నో భవనాలు చూశాం. కొన్ని నాటకశాలలు చూశాం. కొన్ని ప్రసిద్ధమైన చర్చిలు చూశాం. కానీ ఎక్కడా దిగడానికి, ఏది పరీక్షగా చూడ్డానికి వీల్లేదు. ఒకటొకటే సావకాశంగా చూడాలంటే కొన్ని మాసములు పడుతుంది సుమండి అని నా స్నేహితుడు చెప్పాడు. అందుచేతనే అంతటితో తృప్తిపడక తప్పింది కాదు. 1 గంట ఎక్కడో కొట్టింది. ఇంకనూ మనం దిగుదామని నా స్నేహితుడు చెప్పి నన్ను కిందకి తీసుకెళ్లాడు. మీకేమన్నా ప్రయాసగా ఉందా?
ఇక్కడెక్కడైనా లఘువుగా భోజనం చేసి మళ్ళీ తిరుగుదామా? లేకపోతే మన బసకు వెళ్ళి అక్కడ భోజనం చేసి కొంచెం విశ్రమించి మళ్ళీ ఊరు మీద పడదామా అన్నాడు నవ్వుతూ. ట్రాములో కూర్చున్నాం కదా, ఉదయం నుంచి శ్రమేముంది? ఇక్కడెక్కడన్నా మీరన్నట్లు భోజనం చేసి మళ్ళీ మన చాంద్రయానం సాగిద్దాం. రేపెలాగో నేను వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నాను. సరే రండి అయితేను అని ఒక చిన్న హోటల్కి దారితీశాం. మేం వెళ్లేటప్పటికీ కొన్ని వేల మంది ఆ చిన్న హోటల్లో కూర్చున్నట్టు అనిపించింది. ఇంత చిన్న హోటల్ అయినా ఇక్కడికి ఇంతమంది వస్తున్నారంటే ఇదో రకంగా మంచి హోటలే అయ్యుండాలి అనుకున్నాను. మేము గది 4 మూలలు తిరిగి ఓ 2 కుర్చీలు సంపాదించగలిగాం. మేము కుర్చీల మీద పూర్తిగా కూర్చోకుండానే ఒక నౌకరొచ్చి నాటి వంటకాలు రాసి ఉన్న కార్డు ఒకటి నా స్నేహితుడి చేతికి అందించాడు. అతను తీసుకొని తనకు కావలసినది ఏదో పురమాయించి నేను శాకాహారినని నాకనుకూలమైనవేవో తీసుకురమ్మని చెప్పాడు. ఆ కార్డేమిటి అని మా స్నేహితుడిని అడిగాను. అంటే ప్రతి హోటల్లోనూ అక్కడ లభ్యమయ్యే భోజన పదార్థాల జాబితా ఒకటి అచ్చు వేయించి ఉంచుతారని, అక్కడకు వచ్చిన అతిథులకు అందిస్తే వారికి కావలసినవి చెప్పి తెప్పించుకోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేశారని, ఏ హోటల్నైనా ఇదే పద్ధతని చెప్పాడు. మద్రాసు హోటళ్లలో ఏమున్నాయని మనం అడగటము, ఇడ్లీ సాంబార్ వడై అని ఏదో పెద్ద గొంతుకతో ఏకరువు పెట్టడం, అవన్నీ మనకు వినపడకపోతే ఏవో ఒకటి తెప్పించుకోవడం, తిన్న తర్వాతను ఎంతమంది మనతో చెప్పకుండా వెనకాలే అంజే కాల్నా అని కేక వేయడం జ్ఞాపకం వచ్చి ఈ ఏర్పాటు చాలా బాగుందని అనుకుంటుండగా మా స్నేహితుడి ఎదుట ఒక ప్లేటు, నా ఎదుట ఒక ప్లేటు తీసుకొచ్చి ఆ నౌకరు ఉంచాడు. నా ప్లేటు చూసేటప్పటికీ నా కంటికి పొరపాటున గుప్పున వాసన నా ముక్కుకి తగిలింది. చూసేటప్పటికీ చక్కగా వచనమైన మత్స్యావతారం కనబడింది. భయపడుతూ ఇదేమిటి అన్నాను. చేపండి అన్నాడు నౌకరు. నేను శాకాహారిని కదా అన్నాను. మరి ఇది కూడా శాకాహారం కదా అన్నాడు వాడు. ఇది శాకాహారం ఏమిటి అన్నాను. కాదండి సారు, దాన్ని చంపితే ఎర్రని రక్తం రాదు. ఎర్రని రక్తం కార్చే జంతువు మాంసమే మాంసాహారం అవుతుందని నిర్వచనం చేశాడు. అయినా సరే అది నాకు పనికిరాదన్నాను. వెంటనే వాడది తీసుకువెళ్లి ఉడకబెట్టిన కోడిగుడ్డో బాతుగుడ్డో తీసుకొచ్చాడు. ఇదేమిటో ఈ గాడిదగుడ్డు అన్నాను. వాడికి అదేమిటో అర్థం కాక కోడిగుడ్డండి అన్నాడు. ఇది శాకాహారమేనా ఏమిటి అన్నాను. అవునండి, అందులోనూ చాలా ప్రశస్తమైనది అన్నాడు. ఇది నాకు వద్దు అన్నాను. మరింక శాకాహారం అంటే ఏమిటండి సార్ అన్నాడు. చేప పనికిరాక గుడ్డు తినక మరి ఇంకేం తింటారండి సార్ అన్నాడు. అప్పుడు మా స్నేహితుడు కలుగజేసుకుని వారికి కొంచెం అన్నం, బంగాళదుంప కాని, క్యాబేజీ కాని అలాంటిదేదైనా మరొకటి తీసుకురా అన్నాడు. ఆ మాటలు విని వాడు నిర్ఘాంతపోయి ఇలాంటిది తిని వీళ్ళెలా బతుకుతారా అనుకున్నాడు కాబోలు. నాకేసి ఒకసారి జాలిగా చూసి ఈ వరసేమీ బాగాలేదన్నట్లు తల అటూ ఇటూ ఊపి 2 నిమిషాల్లో ఒక ప్లేటులో గుప్పెడన్నం, ఇంకో 2 ప్లేట్లలో 2 కూరలు తీసుకొచ్చి నా ఎదుట పెట్టాడు. బ్రతుకు జీవుడా అనుకుని కాలే కడుపుకి దక్కిందే కబలం అన్నట్లు అది తిన్నాను. వెంటనే ఆ ప్లేటు తీసుకుపోయి ఇంకొక ప్లేట్లో చక్కని సగ్గుబియ్యం, పరమాన్నం, పాలు తీసుకొచ్చి మా కుభయులకు అందించాడు. పోనీ ఇదేనా హితవుగా ఉన్నదనుకొని అది ముగించి పోనీ మరో ప్లేటు తెమ్మందామా అనుకుంటుంటే నా స్నేహితుడు నా ఊహ గ్రహించినట్టున్నాడు. అదేమీ వద్దని సంగ చేశాడు. మా భోజనం పూర్తయి అవకుండానే నౌకరు ఒక ప్లేట్లో బిల్లు తీసుకొచ్చాడు. అతను బిల్లు మొత్తం చెల్లించి అదనంగా 2 షిల్లింగ్లు కాబోలు ఇచ్చాడు. వాడది సంతోషంతో స్వీకరించి వెళ్ళిపోయాడు. మేము బయటకొచ్చాం. అక్కడ్నుంచి మళ్లీ మరో ట్రామ్ ఎక్కి నగర సంచారానికి ఉపక్రమించాం. చాలా పెద్ద పెద్ద షాపులు, వ్యాపార సంస్థలు, పత్రికా కార్యాలయాలు, పుస్తకాల షాపులు ఎన్నెన్నో కనబడ్డాయి. ఏ షాపులో చూసినా అక్కడ దొరికే వస్తువులన్నీ ఎంతో ముచ్చటగా అలంకరించబడి ఉంటాయి. కాని ఒక్కచోట మట్టుకు చూసిన షాపు భయంకరంగానూ జుగుప్సాకరంగానూ ఉండి కడుపులో కిలికినట్లై వాంతి వచ్చేటంత పనైంది. ఆ షాపులో గోవుల కలేబరాలు, గొర్రె, మేక కలేబరాలు, పందుల కలేబరాలు వగైరా చర్మములు లేకుండా కడుపు చీల్చి లోనున్న పేగులు తీసేసి నిలువున వేళ్లాడుతూ కనపడ్డాయి.
తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. మాంసం తింటే మటుకు బొమిగలు మెడలో వేసుకోవడం ఎందుకు అంటారు మనవాళ్లు.